నువ్వు ఎలాంటి చిక్కు మూడిలలో ఉన్నా, చిక్కు సమస్యలలో ఉన్నా భయపడొద్దు. దారి నీకు అర్థం కాదు, కానీ దేవుడికి తెలుసు. నువ్వు అంతసేటు జుట్టు పీక్కుంటున్న సమస్యకు పరిష్కారం చాలా సింపుల్గా ఇచ్చేస్తాడు ఆయన. నీకు తెలియదు, నువ్వు అది నష్టం అనుకుంటావు, కానీ అది నీకు లాభంగా మారే ఆలోచన ఉంది. అది దేవుని దగ్గర ఉంది. తెలుసా నీకు? ఆయన చూపిస్తాడు. అందుకని ఓవర్ యాక్షన్ చేయకుండా ఇరక్కపోయా ప్రభా, బయట ఎట్టబడాలి, కొంచెం దారి చూపించని అడుగు మర్యాదగా దేవుని పాదాలు పట్టుకొని. దేవునికి మహిమ. ఏమనాలి? పొరపాటుని ఇరుక్కున్నా ప్రభా, ఇంకెప్పుడు చేయనయ్యా, తేడా పడ్డాను ప్రభా, కనికరించయ్యా అని ఆయన పాదాలు పట్టుకో. ఆయన నీకు సమాధానం ఇచ్చినంత వరకు ఆయన కాళ్ళు వదలొద్దు. ఆయన సన్నిధినే వెతుకు, ఆయన్నే అడుగు, ఆలోచన చెప్పమని అడుగు, సహాయం చేయమని అడుగు, దారి చూపమని అడుగు, మార్గం ఇవ్వమని అడుగు. ఆయన కనికరం నీ మీద వచ్చిందనుకో, ఒక చిటికలో పరిష్కారం చూపిస్తాడు. ఓరు నాయన, ఎన్ని పొందానో అట్లా దేవుని దగ్గర ఆయన కృపతో, ఎన్ని పొందానో. ఎప్పుడు కూడా ఏదన్నా బాగా అడ్డం తిరిగిందంటే ఇంక నేను చేసేది ఏం లేదు, పోయి ఆయన దగ్గర కూర్చోవటమే. నాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటావు? ఆయనే దారి చూపించి ఎన్నిట్లో నుంచో బయటేశాడు. ఈరోజు కూడా ఏదొచ్చినా మొండి ధైర్యం, ఆయన ఉన్నాడు, ఆయనే నాకు దారి చూపిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, నీ వ్యసనాలు, నీ బలహీనతలు, నీలో ఉన్న లోటుపాట్లు, లోపాలు, అసహ్యమైన ఆలోచన విధానాలు, క్రియలు, నీ తప్పుడు నడవడి, నీ పాపిష్టి ఆలోచనలు, ఆ క్రియలు, వాటికి బానిసవైపోయిన అనుభవాలు, వాటిల్లోంచి బయటపడలేక వెలవెలవెలలాడుతున్నారు కొంతమంది. వారికి కూడా ఇదే సమాధానం. నువ్వు ఎన్ని ఐడియాలు వేసినా ఇంకొంచెం తాడు బిగుసుకుంటుందే తప్ప బయటపడలేవు. అది కూడా చెప్తున్నాను నేను. నువ్వు చేతులు ఎత్తితేనే దేవుడు జోక్యం చేసుకుంటాడు. తెలుసా? నిస్సహాయతను తెలియజేసి నన్ను నువ్వే ఒడ్డునేయ్యా అని నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే అవి ఎంత అగాధాలైనా సరే నిన్ను ఆయన తీసుకొచ్చి ఒడ్డునేయగలుగుతాడు. అంతేగాని నువ్వు సొంత ఐడియాలు వేసుకొని ఎట్లా దీన్ని మానుకోవటానికి ట్రై చేస్తావు. కొంతమంది మందు మానుకోవటానికి తాయెత్తులు కట్టించుకున్నారు. తాయెత్తు కడితే మందు మానుకుంటాడా? కొంతమంది మందు మానుకోవటానికి ఇంజక్షన్లు చేయించుకున్నారు, ఏం లేదు. కొంతమంది పసర్లు తాగారు, ఏం లేదు. భార్యను నమ్మటానికి పాపం, ఆ పిచ్చి మొకంది పాపం, పసరు కూడా తాగాడు మా ఆయన మానుకోవటానికి అనుకుంటుంది. ఆడు మనసుతో అనుకుంటాడు, ఇప్పుడు ఈ పసరు తాగా 4 రోజులు ఆగి ఆ పసరు తాగుతాలే అనుకుంటాడు. అవునా కదా? తాగి కూడా మళ్ళీ మధ్యన తాగారా లేదా? నీ వారిని మానిపించడానికి నువ్వు ట్రై చేసిన ప్రయత్నాలన్నీ బుస్సే. వ్యక్తిగతంగా నీవు నీ బలహీనతల్లోంచి బయటపడటానికి నువ్వు చేసే ఆలోచనలు బుస్సే. సరైన మార్గం నీకు యేసయ్య చూపిస్తాడు. చిక్కుల్లోంచి బయటపడే మార్గమే కాదు, వ్యసనాలలో నుంచి, బలహీనతల్లోంచి, లోపాలలో నుంచి, పాపిష్టి బ్రతుకులో నుంచి బయటపడటానికి కూడా ఆయనే దారి చూపిస్తాడు. ఆయన చూపించినట్లు నువ్వేం చేయాలో తెలుసా? ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు, ఇందులో ఫిక్స్ అయిపోదాం అనుకోకూడదు. దేవునికి మొర్ర పెట్టాలి. నాకు ఇష్టం లేదు దేవా, కానీ నా శరీరం ఆ ఇచ్చలతో నన్ను శోధిస్తుంది, దీన్ని జయించే శక్తి నాకు ఇవ్వు, నాకు దారి చూపించు, నా దృష్టి మళ్ళించు, నేను నీ కొరకు నీతిగా బతకాలనుకుంటున్నాను అయ్యా అని నీ ఆశ వెళ్ళవచ్చు. దేవుని ముందు దారి దేవుడు చూపిపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి నమ్మకం ఉంది? మన కృష్ణా నది ఎంతమందికి తెలుసు? కృష్ణా నది లాంటి నది దగ్గరికి 4 కుర్రోళ్ళు వెళ్ళారట. ఏదో పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ చేసి వేరే పార్టీలోకి వెళ్ళి పలావ్ తెచ్చుకొని ఆ పార్టీ చేసుకొని తిన్నారు. తిన్నోళ్ళు తిన్నట్టు కాసేపు అక్కడే కూర్చొని లేచి వస్తే బాగుండేది. నీళ్ళలో దిగారు గజ ఈతగాళ్ళలాగా, ఈత కొడదామని. కృష్ణా నది లాంటి నదిలో మెట్లు ఉంటాయి, నీళ్ళల్లో స్తంభాలు ఉంటాయి, ఆవిడ బోర్డు ఉంటుంది. ఏమనంటే
ఎవరైనా నీళ్ళలో స్నానం చేయాలంటే ఈ హద్దు లోపలే ఉండి స్నానం చేయాలి. దీనికి దాటి అవతలికి వెళితే లోతైన ప్రదేశం కనుక ఈత రానిచో మునిగిపోతారని బోర్డు ఉంది. నలుగురు దిగారు, ఒక్కడి కూడా ఈత రాదు. ఈ నీళ్ళల్లో దిగినాక ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఓవర్ యాక్షన్ అనేది వచ్చేస్తుంది. అందులో కొద్దిగా వీళ్ళు కాస్త దిమ్మ తిరుగున్నారు కదా, వాళ్ళలో ఒకడో స్తంభాలు దాటి అవతలికి వెళ్తున్నాడు. వీళ్ళు అన్నారు, రేయ్ ఈత వచ్చా నీకు? వచ్చంటే ఈత వచ్చేది అందరా, లోతులోకి పోతే అదే వచ్చిద్ది అని పోయాడు. వాళ్ళు చెప్పే కొంది పోయాడు. కొంచెం అవతలికి వెళ్ళాడు, కాలు అందింది. ఇంకొంచెం అవతలికి వెళ్ళాడు, గుంట ఉంది, అందలా మునిగాడు. ఇంకా కొంచెం అటు కదిలాడు, ఇంకా కదిలాడు, ఇంకా లోతు. అర్థమైపోయింది, ఇక కాళ్ళు అందరూ అయిపోయాను బాబాయ్ అని. ఇక మునుగుతున్నాడు, మునుగుతున్నాడు, లేదు, రే నన్ను కాపాడండి రా. ఇక వీళ్ళకి దడగమ్మేసింది, ఎందుకంటే వీళ్ళు పోయి కాపాడటానికి వీళ్ళకి ఎవరికి ఈత రాదు. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ ఇంకో బోర్డు ఉంది. ప్రమాదవశాత్తు ఎవడైనా ఆ నీళ్లలో మునిగే పరిస్థితి ఉంటే అదిగో ఫలానా ప్లేస్లో గజ ఈతగాళ్ళు ఉంటారు. ఆ గజ ఈతగాడి డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీలో ఎవరున్నారో అతనికి మీరు పిలుచుకు రాగలిగితే అతను వచ్చి మునిగే వారిని కాపాడటానికి అవకాశం ఉందని ఇంకో బోర్డు ఉంది. వీడు ఆ బోర్డు కూడా చూసినట్టున్నాడు, ఓవర్ యాక్షన్ చేసి దూకినోడు. వాళ్ళే కాపాడుతాలే అని వీడు పోయాడు. ఆ బోర్డు ప్రకారం వాళ్ళు చెప్పిన స్థలంలో చూస్తే ఒక అతను కూర్చొని ఉన్నాడు, గజ ఈతగాడు. డ్యూటీ అతనిది, కూర్చొని చూస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ పోయారు. సార్ మా వాడు చచ్చిపోతున్నాడు సార్, నీళ్ళలో మునిగిపోతున్నాడు సార్, కాపాడండి సార్ అని వీళ్ళు మొత్తుకుంటున్నారు. అతను ఆ మునిగిపోయేవాడికి వెళ్ళి చూస్తా తరే అంటున్నాడు. అప్పుడు వాళ్ళకి ఎట్టుంటుంది మండిపోయిద్ది. పోయిద్దా పాదా, ఏమన్నా వాడు రాడు. అందుకని బయటలో సార్ మీరు తర్వాత కూని రాగాలు తీసుకుందరు సార్ రండి సార్, మా వాడు చచ్చిపోతున్నాడు సార్, అదిగో సార్ నీళ్ళు తాగుతాడు సార్, మునిగిపోతున్నాడు సార్ అంటున్నాడు. ఏంటయ్యా మీకు అలా అంత ప్రశాంతం కూర్చొనిరో అన్నాడు. ప్రశాంతం కూర్చొని కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు సార్ మనిషి. సార్ తీద్దాంలే మునుగుతా లెగుతా ఉన్నాడుగా, తీద్దాంలే అంటున్నాడు. వాళ్ళకి ఎంత కోపం వస్తుందంటే ఈయన్ని పడేసి 4 కొడదామనిపిస్తుంది. మళ్ళీ ఆ పని చేస్తే రాడుగా. అందుకే సార్ మీ కాళ్ళు పట్టుకుంటే సార్, చేతులు పట్టుకుని ఈ కాళ్ళు అనుకోండి సార్. కాళ్ళు ఎందుకు అవుతాయి? అవి చేతులే, కాళ్ళు కింద ఉన్నాయి అన్నారు. సరే ఎట్టకేళ్ళకు చెట్ట చివరికి తొదకే లెగిశాడు. వాడి కేకలు అరుపులా ఆగిపోతున్నాయి. రే అంటున్నాడు. ఈలోపు చిన్నగా వెళ్ళి నీళ్ళలోకి దిగాడు. సార్ వెళ్ళండి సార్, అదిగో సార్ మా వాడు మౌనం అయిపోయాడు సార్ తేలిపోతున్నాడు సార్. ఇక అమాంతం వెళ్ళి ఆయన పట్టుకొచ్చి ఆ చొక్కాన ఏదో చిక్కింది, ఈదుకుంట తెచ్చి ఒడ్డుకేసి అప్పుడు పడేసి అప్పుడు హడావుడు చేస్తున్నాడు. తొందరగా కాళ్ళు చేతులు రుద్దండే, నీళ్లు గక్కించాలి, రుద్దండే అని అందరినీ కేకలేసి హడావుడి చేస్తున్నాడు. ఇప్పుడు దాకా అంత ప్రశాంతంగా కూని రాగాలు తీసి ఇప్పుడు మనల్ని హడావుడి చేస్తున్నాడు. అసలు ఈయన ఉద్యోగం పెట్టినుండదు అన్నాలా, అసలు ఇంత అలక్ష్యంగా ఉంటారా అని ఆడి కాలు రుద్దుతా అసలు వాళ్ళ నోటికి వచ్చినట్టు అంటున్నారు. ఇతను ఏం పట్టించుకోవట్లా, వాడి పొట్టలు ఒత్తుతున్నాడు, వాడు అంటున్నాడు అని బతికే ఉన్నాడు. సావలా నీళ్ళు కక్కుతున్నాడు, నీళ్ళు మొత్తం కక్కేస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. రుదాడే, కాళ్ళు రుదండి, చేతులు రుదండి, రుద్దుతా ఆ ముగ్గురు కలిసి తిట్టుకుంటున్నారు. అసలు ఇంత నిర్లక్ష్యం, ఆ ప్రాణం అంటే నీకు అంత భయం లేకుండా అసలు ఎవడు నీకు ఉద్యోగం ఇచ్చింది, వాళ్ళ సంగతి తెలుస్తాం ఆగు అని చెప్పి రుద్దుతున్నారు. అలిసిపోయిందాక రుద్దారు. అదే ముందు వాడు పడగానే నువ్వు దూకినట్టయితే మాకు ఈ చాకిరి ఉండేది కాదుగా, వాడికి చచ్చి బతికేవాడు కాదుగా అని అంటే వాడు టోటల్గా బతికాడు అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక పైకి లేచి నిలబడి అబ్బాయిలు ఏందంటున్నారు అన్నాడు. ఏందనేది ఏంది, అసలు ఏంది ప్రాణం అంటే లెక్క లేకుండా ఎవరికి రా లెక్కలేంది, నాకా వాడికా? నా ఆలస్యానికి కారణమే కదా మీరు అడుగుతుంది. 2 కారణాలు, నేను ఆలస్యం చేయడానికి 2 కారణాలు. మొదటిది, వాడు దూకంగానే నేను పోయి తెచ్చాను అనుకో, మళ్ళా దూకటానికి సాహసం చేస్తాడు వాడు.
అది పక్కన పెడితే అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక వ్యక్తి నీళ్ళలో పడిన వెంటనే వాడి సొంత శక్తి అయిపోదు. వాడి శక్తి వాళ్ళలో నిలిచి ఉంటుంది. వాడి సొంత ప్రయత్నాలు మానుకోడు. ఏ ఆధారం దొరికిద్దాం బయటపడదామనే వెతుకుల ఆటలో ఉంటాడు. ఆ టైంలో ఎవడన్నా హడావుడిగా పోయి వాడిని రక్షిద్దామని దూకాడు అనుకో, వాడిని రక్షించటమేమో కానీ దూకినోడిని పట్టుకుంటాడు ఇడి గట్టిగా, అమ్మ బాబాయ్ నాకు ఆధారం చిక్కిందని. అప్పుడు కాపాడటానికి పోయినవాడు మునిగిపోతాడు. ఎందుకంటే వాడిని ఆధారం చేసుకొని ముందు ఒడ్డున పడదాం అనుకుంటాడు వీడు. ఫలితంగా ఇద్దరు చచ్చే అవకాశం ఉంది. అందుకని నేను ఎందుకో ఆలస్యం చేశానంటే కావాలనే. ఎందుకో తెలుసా? వాడిలో సొంత ప్రయత్నం అనేది పూర్తిగా ఆగిపోయిందాకా నేను ఆగాలి. ఇక వాడు చేష్టలు ఉడిగిపోయి నేను ఎటు తిప్పితే అటు తిరిగే పొజిషన్లోకి వచ్చాడు అనుకున్నప్పుడు నేను దూకాలి. ఆ విధంగా దూకి వాడిని పట్టుకున్నాను. అదే వాడికి ఇంకా శక్తి ఉన్నట్టయితే నన్ను కూడా లాగేసేవాడు. వాడి సరుకు అయిపోయింది కాబట్టి నేను ఎటు తిప్పితే అటు తిరిగి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే వాడు నన్ను తిప్పుతాడు లోపల. అందుకని అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చి కూడా మనం సొంతంగా బయటికి రావాలని ప్రయత్నాలు చేస్తాం. దేవుడు అంటాడు, సరే ట్రై చేయి, ఎంతవరకు చేస్తావు అది కూడా చూస్తాను అంటాడు. నీ బతుకాలను ట్రై చేయి, నువ్వు వస్తావేమో చూద్దామని అనుకుని చూస్తుంటాడు. ఎప్పుడు ఆయన జోక్యం చేసుకుని బయటికి లాగుతాడో తెలుసా? నా వల్ల కాదు ప్రభువా, ఎన్ని ప్రయత్నాలు చేసినా బయట పడలేకపోయా, ఇక నువ్వే దిక్కు, ఉన్న పాటు వచ్చు అనుకుంటా ఆయన దగ్గరికి పోతే తప్ప నీ బరువు తీసి నీ బలహీనతలు తొలగించి నువ్వు బయటపడే మార్గం ఆయన చూపటం సాధ్యం కాదు. ఎంతమందికి అర్థమైంది? నీ సొంత ఐడియాలు, సొంత ప్లాన్లు, సొంత ప్రయత్నాలు, సొంత ఫీట్లు పాట్లు పడ్డంత వరకు మౌనంగా చూస్తుంటాడు. దేవా ఏంది దేవా నన్ను పట్టించుకోవట్లేదంటే, బాగా బిజీగా ఉన్నావు కదరా, ఒడియాలు వేసుకో, ట్రై చేయనా, బయటకు వస్తావని ట్రై చేయరా అంటాడు. నీకు విసుగు పుట్టి నా వల్ల కాదు నాయన చేతులు ఎత్తిన నాడు అప్పుడు ఎంటర్ అవుతాడు. నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఒడ్డుకు తీసుకొస్తాడు.